నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. మనతో పాటు ఇన్ఫ్లుయెన్సర్ విజ్జి గౌడ్ ఉన్నారు. బడాబాస్ లాంటి షోలు కూడా నిర్వహించినారు. దాదాపు నా అన్వేషణ పైన లాస్ట్ ఇయర్ ఇదే టైంకి అనుకుంటా ఒక కాంట్రవర్సీ కూడా క్రియేట్ అయింది. సో ప్రజెంట్ నా అన్వేషణ చేస్తున్న రచ్చ చూస్తున్నాము. అసలు విజ్జి గౌడ్ మనతో పాటు ఉన్నారు, ఏం మాట్లాడతారో చూద్దాం. హాయ్ బ్రో. హాయ్. నా అన్వేషణ పైన లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి గొడవ కూడా జరిగింది, కాంట్రవర్సీ క్రియేట్ అయింది బెట్టింగ్ యాప్స్ విషయంలో. సో అది నార్మల్ విషయమే అనుకోవచ్చు ఈ విషయంతో పోలిస్తే. ఇప్పుడు ఏకంగా భారతదేశాన్ని హిందువులనే టార్గెట్ చేస్తుంది. అసలు నా అన్వేషణ పరిస్థితి ఏంది బ్రో? ఏమంటారు? నాన్ వేసిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పతనం మొదలైంది. ఎందుకంటే నువ్వు ఏం చేసినా కానీ నడుస్తుంది, కానీ ఒక ధర్మం జోలికి వస్తే నడవదు కదా నరేష్. ఇప్పుడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా? నరేష్ అంటే ఇప్పుడు నువ్వు క్రిస్టియనా, హిందువా నాకు తెలీదు, కానీ నీ ధర్మాన్ని అంటే మాత్రం నీ వెనకాల ఉన్న వాళ్ళందరికీ రియాక్షన్. సో నువ్వు ఎన్ని నాటకాలు చేసినా, అమ్మాయిలను చూపించినా నడిచింది, కానీ ఈ ధర్మం జోలికి వస్తే మాత్రం జనాలు తీసుకోలేకపోతున్నారు. సో చాలామంది సాటిలైట్ ఛానల్ వాళ్ళు కూడా మమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతున్నారు. ఈ విషయంలో మేము లేకపోతేనే మంచిది. ఎందుకంటే మొన్న రవి తెలుగు ట్రావెలర్ ఒక లైవ్ పెట్టిండు, అందులో మేము కూడా జాయిన్ అయినాం. నేను, బయాసని యాదవ్, యో సామ్రాట్, రాడ్ రోస్టర్, అక్షయ్ అని చెప్పేసి అందరం జాయిన్ అయినాం. 6 మంది జాయిన్ అయినా. సో జాయిన్ అయిన తర్వాత కొందరు కామెంట్లు పెట్టిండ్రు, అందరు బెట్టింగ్ వాళ్ళు ఒక దగ్గరనే ఉండరు అని చెప్పేసి కామెంట్లు పెట్టిండ్రు అనమాట. సో జనాలు ఏంటంటే జనాలకు టైం వచ్చింది వాళ్ళే వేసుకుంటారు, ఇంకా అది వేసుకుంటే మంచిది, ఇంకా అంతకన్నా పెద్ద విషయం లేదు. ఇక మనం వదిలేస్తే వాళ్ళు చూసుకుంటారు అనేది నా ఉద్దేశం. కానీ వాస్తవానికి బెట్టింగ్ అంతా పక్కకు పెట్టేస్తే బెట్టింగ్ పైన కూడా చాలా వరకు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ లో అన్నారు. టాపిక్ డైవర్ట్ అవుతుంది, కానీ దానికి క్లారిటీ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మీరు? గతంలో జరిగిన దానిక ఇప్పుడు మర్డర్ చేస్తే శిక్ష పడుతుంది అని జనాలకు తెలుసు, అందుకే రోడ్డు మీద పోయి ప్రతి ఒక్కరు మర్డర్ చేయట్లే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఇలా ధర్మాలను తిడితే, బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేస్తే ఒక చట్టం ఉంది దానికి అని అందరికీ అవగాహన లేదు. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ని చేయొచ్చేమో, అందరు చేస్తుండ్రు కదా. ఇప్పుడు లక్కీ డ్రాలు పెడుతుండ్రు, వాళ్ళు ఎవరన్నా అడుగుతుండ్రా? ఇప్పుడు లక్కీ డ్రాలు పెడుతుండ్రు అన్న సోషల్ మీడియాలో ఎవరన్నా వచ్చి లక్కీ డ్రాలు పెడుతుండ్రు ఏంది? ఇది నేరం కదా మన తెలంగాణ ప్రభుత్వంలో. మరి ఈ మీరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ చేసిండ్రు, ఓకే. ఇప్పుడు సామాన్యుడు కూడా లక్కీ డ్రా పెడు. ఇప్పుడు నువ్వు బండి అమ్ముకోవాలనుకో లక్కీ డ్రా పెడుతుండాడు, కూపన్స్ కుట్టిస్తుండు, అడుగుతున్నారా? సో జనాలకు తెలియదు, చట్టం తెలియదు అనమాట. అందుకని చెప్పేసి లక్కీ డ్రాలు పెడుతున్నారు. సో మోసం చేసే వాళ్ళు ఉన్నారు, మోసపోయే వాళ్ళు ఉన్నారు. అది కంటిన్యూగా అన్న ఇది చచ్చిపోయేదాకా, అంటే ఈ భూమి అంతరించే వరకు మోసం చేసేటోడు ఉంటాడు, మోసపోయేటోడు ఉంటాడు, మధ్యలో వేరే వాళ్ళని బ్లేమ్ చేసేది కూడా ఉంటుంది అంట. అన్ని ఉంటాయి, ఇక బ్లేమ్ చేసేది కూడా ఉంటుంది, ఇక అన్ని ఉంటాయి. ఓకే, ఈ నాన్ వెజ్ గురించి ఏం చెప్తారు? ప్రస్తుతం ఆయన వారం 10 రోజులుగా ఏడా తగ్గుతలేడు, ప్రతిదానికి కౌంటర్ కి రీకౌంటర్ ఇస్తుంటాడు. శివాజీ దగ్గర స్టార్ట్ అయింది ఇది యాక్చువల్లీ. ఏమంటారు అసలు? మాట్లాడమే తప్పంటారా శివాజీ విషయంలో? నాన్ వెజ్ శివాజీ విషయంలో నాన్ వేషణ మాట్లాడటము పొరపాటు. ఈయన ప్రతి దాంట్లో ఇగోండి చాలా మంది జనాలకు ఏం చెప్తున్నా అంటే అన్వేష్ బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేయలేదు. ఇలాంటి టాపిక్ ఏదైతే ఉందో ఒకటి ట్రెండింగ్ టాపిక్ మధ్యలో వచ్చి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని పరేషాన్ బాయ్స్, ఏజ్యూడ్, విఆర్ రాజా, హర్ష సాయి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ అమ్మల్ని అక్కల్ని తిడితే ఆ రోజు మీరు ఎంజాయ్ చేసిండ్రు. ఈరోజు మన ధర్మంలో ఉన్న తల్లినే తిట్టిండు అనమాట. సో ఆయన ప్రతిసారి ప్రతి ఇయర్ ఏదో ఒక కాంట్రవర్సీలో నేను ఉండాలి అని చెప్పేసి అప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ మీద ఎందుకు ఏమైనా ధర్నా చేసిండా? ఎవరు ప్రధానమంత్రికి మెయిల్ చేసిండా? లేకపోతే మన తెలంగాణ గవర్నర్కి ఏమైనా మెయిల్ చేసి? ఏం చేయలేదు. ఉత్తగా యూట్యూబ్లో వీడియో పెట్టి ఇగో ఇట్లా కూర్చొని పనేముంది, మనం పనేం లేదు, బయట దేశాలలో తిరిగి గవే వీడియోలు చేయాలి కాబట్టి, ట్రావెలింగ్ వీడియోలు లేవు కాబట్టి ఈ వీడియోలు పెట్టిండు. ఏవి వీళ్ళని తిట్టుకుంటే వీడియోలు పెట్టిండు. దాని మీద కూడా ప్రతి నెల 30 లక్షలు సంపాదించిన అని చెప్పిండు. మళ్ళీ ఆ పైసలు వచ్చిన తర్వాత వీడియోలు డిలీట్ చేసిండు. అందులో తప్పు ఉన్నది కాబట్టి వీడియోలన్నీ డిలీట్ చేసి, లేకపోతే ఆ వీడియోలు ఉంటుంటే ఇంకా రెవెన్యూ జనరేట్ అవుతుండే. లేదురా బాబు వీళ్ళు నన్ను మళ్ళీ నా మీద ఏమైనా మచ్చరాగాలని చెప్పి తెలిసి రేపు కూడా ఈ వీడియోలన్నీ డిలీట్ చేస్తాయి. అన్వేష్ ఎటువంటి ఏమంటారు ఈ ఫైట్ కానీ బెట్టింగ్ యాప్ ఫైట్ కానీ చేయలేదు, ఒక కాంట్రవర్సీని క్యారీ ఫార్వర్డ్ చేసిండు అంతే. సజ్జనార్తో కూడా వీడియో కాల్ చేయడం, అప్పుడు నేను మంచోడిని సజ్జనార్ సార్తో కూడా నేను ఫోన్లో మాట్లాడినా, అంటే నేను ఎవరో ఆయనకు తెలియదు. సజ్జనార్ సారు కూడా పోరాటం ఏం చేయలేదు ఆయన ఏది బెట్టింగ్ యాప్స్ మీద. ఆయన కర్తవ్యం నిర్వర్తించాడు. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కర్తవ్యం అది. అర్థమవుతుందా? ఆయనకున్న కర్తవ్యం ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ పోస్టులు పెట్టి
ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే ఈసారేమో బెట్టింగ్ యాప్స్ ప్రమాదము, మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆయన వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి అందుకే ఆగస్ట్ 25వ తారీఖు 2025లో యాక్ట్ కూడా వచ్చింది బెట్టింగ్ యాప్ మీద. ప్రమోషన్ చేసినోనికి ఇన్ని పైసలు ఫైన్ ఉంటుంది, వానికి ప్రమోషన్ ఇచ్చినోనికి ఇన్ని పైసలు ఉంటాయి, ఆర్నోనికి కూడా ఇంత చర్య ఉంటుందని చెప్పింది. కాబట్టి ప్రస్తుతానికి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ తగ్గినరు, కానీ కొందరు మాత్రం చేస్తుండ్రు ఇంకా అసొంటోళ్ళు దొంగలు. అయితే నార్మల్గా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతాయి, ఎమోషనల్ వీడియోలు బాగా వైరల్ అవుతాయి. వాడు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవరైనా మాట్లాడి ఒక బీజిఎం యాడ్ చేస్తే బాగా పోతుంది, కొన్ని షార్ట్స్ మిలియన్స్లో పోతాయి, మీకు బాగా ఐడియా ఉంటుంది. ఇదే నాన్ వేషు ఉప్పల్ బాలు గురించి మాట్లాడినాడు మీ క్లోజెస్ట్ ఫ్రెండ్ ఉప్పల్ బాలు అనే వ్యక్తి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయమంటే నేను ఎందుకు చేయాలన్నా అని చెప్పేసి ఇక నాన్ వేష్ తన స్టైల్లో చెప్పిండు. చేయమంటే చేయలేదు, మిగతా అందరు దొంగలు, ఉప్పల్ బాలు మంచోడు అని చెప్పి మీరు అన్నట్టు పరేషాన్ ఇమ్రాన్ని వాళ్ళ అమ్మని తిట్టినాడు. బూతులు. ఓకే, ఏమనిపించింది అప్పుడు? నోటి దూల అప్పుడు ఇప్పుడు ఏమనిపించిందో అప్పుడు కూడా అదే అనిపించింది. అది తగ్గదా? అది నోటి దూల వాని బ్లడ్ లో ఉంది కదన్న, సో అది ఇక అది వాన్ వ్యక్తి. మనకి నార్మల్ గా ఎవరైనా తిడితేనే తర్వాత ఫీల్ అవుతాం, అరే వాళ్ళన్న మన కెమెరా ముందు తిడుతుండు, కొన్ని వేల మంది లక్షల మంది చూస్తారు ఆయన వీడియోలు. కెమెరా ముందే ఇమ్రాన్ తల్లిని తిట్టాడు, ఇమ్రాన్ కూడా చాలా ఫీల్ అయ్యిండు. ఇమ్రాన్ అదే కదా, ఆయనకి నోటిదూలు ఉన్నది కాబట్టి కర్మ రిటర్న్స్ అంటారు కదా. సో ఈ ఇయర్ కర్మ రిటర్న్ అయింది. అంతమంది తల్లులను, ఇప్పుడు ఈవెన్ నా తల్లిని కూడా తిట్టింది, వీడియో కావాలంటే పంపిస్తా. మా అమ్మ చచ్చిపోయింది 2018 క్యాన్సర్ తోని. వాడు తిట్టింది లాస్ట్ 2 years కింద. మా అమ్మ వాడి అమ్మ చచ్చిపోయింది, ఆకాశంలో ఉంది, పైకి పోయి డాష్ చేసేసి వస్తా నన్ను తిట్టిండు. ఆ వీడియో ఉన్నది, పంపిస్తాను నేను మీకు. అట్లాంటి వరస్ట్ ఫెలో కాబట్టి ఆయన అంత నోటిదూలు ఉంది కాబట్టి ఈరోజు కర్మ రిటర్న్ అయింది. అండ్ ఇంకోటి, ఉప్పల్ బాలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేడు, ఓకే. సో చాలామంది కూడా ఇన్ఫ్లుయెన్సర్లు మాకు ₹1,00,00,000 ఇస్తా అన్నారు, బెట్టింగ్ యాప్స్లో అన్ని పైసలు వస్తున్నాయి, అయినా కానీ మేము చేయలేదు అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్లు అంటున్నారు. సో నేను పబ్లిక్కి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ₹1,00,00,000 ఇస్తా అన్నారు బెట్టింగ్ యాప్లో అని చెప్తున్న ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో మేము ప్రమోట్ చేయలేము, కానీ మాకు ₹1,00,00,000 ఇస్తా అని చెప్తున్నారు కదా, వాళ్ళకు ముచ్చట చెప్పాలనుకుంటున్నా. ₹1,00,00,000తో ఏమేమి చేయొచ్చు తెలుసా? ఇదే ₹1,00,00,000 ఇస్తా అంటే సప్పుడు ఏక అన్ని మూసుకొని దుబాయ్ ఎక్కేస్తారు వీళ్ళు. అక్కడ గోల్డెన్ వీసా తీసుకుంటారు, అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు, హ్యాపీగా వాడు ప్రమోషన్కి ₹1,00,00,000 లేకపోతే నెల పరిధికో ₹1,00,00,000 ఇస్తాను, 3 నెలలు ఉండేసి వస్తారు, 2-3 కోట్లు వస్తాయి. చాలా సులువుగా తప్పించుకోవచ్చు కదా. మళ్ళీ ఇండియా గోల్డెన్ వీసా 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా గోల్డెన్ వీసా. నువ్వు 3 సంవత్సరాలు ఆనే నిమ్మలంగా బతుకోవచ్చా? ఇక అది ప్రమోషన్ చేసుకుంటా కోట్లు సంపాదించవచ్చుగా. అదన్నీ బోగస్ మాటలు అన్నమాట, బోగస్ మాటలు అవన్నీ. నీకు ప్రమోషన్ చేస్తే మహా అయితే ఒక ఏమంటారు, ఒక ప్రొఫైల్కి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే ఒక 5,000 3,000 ఇస్తా అంటారు, ₹1,00,00,000 ఇస్తా అన్నారు. వీళ్ళు మధ్యలో వచ్చి మేము మంచోళం రా నాయన మాకు ₹1,00,00,000 ఇస్తాను మేము అనేసి అంటారు అనమాట. అట్లా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.